ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నా, రెస్పాండ్ అవ్వచ్చుగా. డ్రైవింగ్లో ఉన్నా, అయినా ఎలాగో నీ దగ్గరికేగా వస్తున్నా. ఫోన్లో ఎందుకు, వచ్చాక మాట్లాడొచ్చుగా. డైరెక్ట్గా మాట్లాడితే ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేయకూడదా? అంత బిజీయా? ఇప్పుడు ఏమైంది, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? మరి అవ్వరా? ప్రేమించే వరకు ఏ పని లేనట్టు వెనకే వస్తారు, ప్రేమించిన తర్వాత వెంటపడినా పట్టించుకోరు. అంటే నాకు నీ మీద లవ్ లేదంటున్నావా? ఐ లవ్ యూ అని మాటల్లో అంటే సరిపోదు, కొంచెమైనా కనిపించాలి కదా. మనం కలిసి 5 days అవుతుంది. మనం డైలీ కలవడానికి ఏమన్నా కాలేజ్ స్టూడెంట్స్ అనుకున్నావా? నాకో లైఫ్ ఉంది, నీకో లైఫ్ ఉంది. వర్క్లో బిజీ అంతే. అది అర్థం చేసుకోకుండా అవాయిడ్ చేస్తున్నా అంటే ఎలా చెప్పు? ఆ బిజీ లైఫ్లో నేను ఉండట్లే, అదే నా బాధ. డోంట్ బీ చైల్డిష్ దివ్య. నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్. నా రెస్ట్ ఆఫ్ ది లైఫ్లో నాతో ఉండాలి అంటే నేను ప్రెజెంట్ ఇలా ఉండడమే నాకు ఇంపార్టెంట్. సరే, నువ్వు అన్నది నిజమే అనుకుందాం, కానీ డేలో ఒక్క 5 minutes ఉన్నావా, తిన్నావా అని అడగలేవా? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇది నా కోసం కాదు, మన కోసం. మనకి నచ్చిన వాళ్ళలో చేంజెస్ అంత తొందరగా తెలియవంటారు, కానీ నిజమేంటంటే మనం తెలుసుకోవాలి అనుకోం. ఎందుకంటే వాళ్ళు అలా ఉండటం మనకి నచ్చదు కాబట్టి. మీతో ప్రాబ్లం ఇదే. మీ వల్లే మొత్తం మేము మారిపోతాం, కానీ చివరికి నువ్వు ముందులా ఉండట్లే అని అంటారు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వేం చేసినా నా గురించే అంటున్నావు, కానీ ఆ ప్రాసెస్లో నన్నే మర్చిపోతున్నావు. నువ్వు కోరుకుంటున్న ఈ ప్రెజెంట్లో నేను ఉండలేకపోతున్నా. వదిలేస్తున్నావా? ఇంకా అంతవరకు రాలేదు, రావాలని అనుకోవడం లేదు. వచ్చేలా చేసుకోకు. ఏంటి ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? కొంపతీసి ఇంట్లో దొరికేసావా ఏంటి? దొరకడం కాదు, దూరం అయిపోదాం అనుకుంటున్నా. ఇంట్లో వాళ్ళకా? కాదు, అసలు ఏమైంది? 1 year బ్యాక్ ఇదే ప్లేస్లో నాకు వాడే కావాలన్నావు, ఇప్పుడు వద్దంటున్నావా? కొత్తలో బాగానే ఉన్నాడురా, ఇప్పుడు కొత్తగా ఉన్నాడు. అసలు మీ అమ్మాయిలు ఎప్పుడు కనెక్ట్ అవుతారో తెలియదు, ఎందుకు డిస్కనెక్ట్ అయిపోతారో కూడా అర్థం కాదు. సిన్సియర్గా ఉన్నాడని ఇష్టపడతాం, కానీ తర్వాత ఆ సిన్సియారిటీ కనబడక బాధపడతాం. నా ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నారు, నాకే ఇలా అవుతుంది. ఏదైనా నువ్వు చెప్పింది అప్పుడే వినాల్సింది. ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడు దివ్య, ప్రాబ్లం అంతా ఈ ఎక్స్పెక్టేషన్ వల్లే వచ్చింది, లేకపోతే ఈరోజు నాతో ఇలా మాట్లాడేదానికి కాదు. స్టార్టింగ్లో వాడు ఎలా ఉన్నా నీకు నచ్చేవాడు, కానీ ఇప్పుడు నువ్వు అనుకునేలా ఉండట్లేదని బాధపడుతున్నావు. ఎంతసేపు వాడు ఇలా ఉండట్లేదు అలా ఉండట్లేదని డిసప్పాయింట్ అవుతున్నావా, కానీ ఒక్కసారైనా వాడు ఎందుకు అలా ఉండట్లేదని ఆలోచించావా? సో తప్పంతా నాదే అంటావా? వాడిదేం లేదా? నేను అలా అనట్లేదు దివ్య, కానీ వాడు నీలా నాతో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. అండ్ నువ్వు అనుకుంటున్నట్టు రిలేషన్షిప్లో అందరంత హ్యాపీగా ఏం లేరు దివ్య. రిలేషన్షిప్ అన్నాక అన్నీ ఉంటాయి. వాళ్ళెప్పుడూ నాతో ఇలా చెప్పుకోలేదు. చెప్పుకోరు. నీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తా. పల్లవి వాట్సాప్ స్టేటస్ చూడ ఏం పెట్టిందో. ఒక లవ్ కోట్ పెట్టింది. నేను ఇప్పుడు చెరిగడికి ఫోన్ చేస్తాను, ఆడి పొజిషన్ చూడు. అరే మూవీకి వెళ్దాం, వస్తావా? లేదురా, నా మూడ్ ఏం బాగోలేదు. నాకు పల్లవికి గొడవ అయింది, మీరు వెళ్ళండి. అవునా, సరేరా, ఓకే. రిలేషన్షిప్లో హ్యాపీ మూమెంట్స్తో పాటు సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి, కానీ ఒక్క హ్యాపీ మూమెంట్ వల్ల ఆ సాడ్నెస్ మొత్తం మర్చిపోతారు. విడిపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు దివ్య, కానీ కలిసి ఉండడానికి ఒకే ఒక్క రీజన్ లవ్. రిలేషన్షిప్ ఎప్పుడు ఒకరు అనుకుంటేనే సరిపోదు, ఇద్దరు అనుకుంటేనే నిలబడుతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను దివ్య, ఇంక ఇదే టాపిక్ మీద అయితే మళ్ళీ నాతో డిస్కషన్ పెట్టద్దు. బాయ్.
నీకు ఇష్టమని తీసుకొచ్చా. నిజం చెప్పు. అంటే లేట్ అయిందిగా, కొంచెం కూల్ అవుతావని. వదిలేద్దాం అనుకున్నా. ఏ మళ్ళీ ఫ్రస్ట్రేట్ అయ్యావా? లేదు, రియలైజ్ అయ్యా. చాలా లేటుగా అయ్యావు. ఇలా కాదు కానీ ఇవన్నీ పక్కన పెట్టి నాతోనే హ్యాపీగా ఉండిపోవచ్చుగా. హ్యాపీగానే కాదు, ఎలా ఉన్నా నీతోనే ఉంటా. Okay, cut, super. Nice take. Okay, cut, super. Nice take.